జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. వైకుంఠ లోకములో స్వయంగా శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క మహత్యాన్ని, దాని యొక్క ఫలితాలను, వ్రతం ఆచరించినటువంటి వారికి ఏ విధంగా ఫలితాలు కలుగుతాయి, మోక్ష ప్రాప్తి కలుగుతుంది అన్నదాన్ని స్వయంగా నారద మహర్షికి వివరించారు. అలాగే ఆ పూర్వము శౌనకాది మహామునులకు సూత మహాముని కూడా ఆ వ్రతము యొక్క ప్రభావాన్ని, ఫలితాలను కూడా వివరించారు. ఇప్పుడు ఈరోజు మనము శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత మహత్యంలో 2వ అధ్యాయాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రద్ధగా వినండి. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెబుతున్నాను వినండి అని సూత మహాముని శౌనకాది మునులతో చెప్తారు. అయితే పూర్వము కాశీనగరమును ఒక బ్రాహ్మణుడు ఉండేటటువంటి వాడు. అతడు మిగులు దరిద్రుడొకటిచే అన్నవస్త్రములు కూడా లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇల్లు కూడా తిరుగుతూ ఉండేటటువంటి వాడు ఆయన. అయితే భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైనటువంటి కష్టములను అనుభవించటం చూసి తానును ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమున పొందినవాడే ఆ బీద బ్రాహ్మణునకు ఎదురుగా పోయి బ్రాహ్మణుడా, నీవు వేదములు చదివినటువంటి వాడువు, ఇట్లు దరిద్రము అనుభవించుచు తిరుగుచుంటువేమి అని అడిగాడు. అయితే, ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటనచే జీవించుచున్నాను, చాలా కష్టములు పడుచున్నాను, నా దరిద్రము పోవుటికేమైనా ఉపాయము చెప్పమని ఆ బ్రాహ్మణుని అడిగాడు. అప్పుడు, ఓ బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి ఆ శ్రీహరి అవతారమై ఉన్నారు కదా, ఆ సత్యదేవుని సేవించినచో నీ కష్టములెల్లా కూడా తొలగిపోతాయి. ఆ సత్యనారాయణ వ్రతమును ఆచరింపము. ఆ విధముగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమును ఆచరించి విధానమును కూడా చెప్పి అక్కడనే అదృశ్యుడయ్యాడు ఆయన. అయితే అది విని ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతము రేపు చేసేదనని తన మనస్సులో సంకల్పించుకుని వాడే ఆ రాత్రి ఉత్సాహంగా ఉండడం వలన నిద్ర రాకపోగా ఎట్లో కాలం గడిచిపోయింది. మరునాడు ప్రాతకాలమున లేచి నిత్యకృత్యములు నెరవేర్చుకుని వాడైన ఆ బ్రాహ్మణుడు ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతము చేయుదునని తన మనస్సున మరలా సంకల్పం చేసుకొని భిక్షాటనకు బయలుదేరి వెళ్ళాడు ఆయన. అయితే ఆ దినమున ఆ బ్రాహ్మణునకు చాలా ద్రవ్యము లభించింది. దానితో అతడు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతము ఆచరించాడు. ఆ వ్రతము యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణునికి సకల దుఃఖములు తొలగిపోయి సకల సంపదలు పొందినవాడే చాలా సంతోషంగా ఉన్నాడు. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసమున విడువక సత్యనారాయణ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచున్నాడు. ఈ విధముగా ప్రతి మాసము సత్యనారాయణ వ్రతము చేయుచుండుట వలన ఆ బ్రాహ్మణుడు మహద ఐశ్వర్యవంతుడయ్యాడు. సిరి సంపదలు బహు బ్రహ్మాండంగా పెరిగిపోయాయి. సకల పాపముల నుండి కూడా విముక్తి పొందాడు. అంత్యకాలమందు మోక్షమును పొందాడు ఆయన. అయితే ఈ వ్రతము ఎవరైతే ఆచరించారు ఆ బ్రాహ్మణుని వలనే సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారే సుఖముగా ఉంటారని కూడా ఈ మహాముని శౌనకాది మునులతో చెప్పారు. అయితే ఇంకా, ఓ మునులారా, ఈ విధముగా శ్రీహరి నారదునకు చెప్పిన ఈ వ్రతమును ఇప్పుడు మీకు తెలిపితిని కదా అని సూతుల వారు చెప్పారు. మరల ఆ మునులు సూతుల వారితో ఈ విధంగా అన్నారు. ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుని వలన విని ఎవరి వ్రతము చేసిరో అది అంతయు వివరముగా తెలుపమని అన్నారు. సూతుల వారు ఇట్లు చెప్పుచున్నారు. ఓ మునులారా, ఆ వ్రతము ఎవరెవరిచే చేయబడినదో చెప్పుచున్నాను వినండి. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయుచుండెను. బంధువులు సర్వజనులు వచ్చి ఆనందముతో వ్రత కథ వినుచుండిరి. ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా కట్టెలు అమ్ముకొని జీవించువాడు ఒకడు వచ్చి కట్టెల కావడి వీధిలో ఉంచి లోపలికి వచ్చి ఆ వ్రతమును చూశాడు. కట్టెలను అతడు మిగుల ఆకలి దప్పులతో ఉండియు బ్రాహ్మణుడు చేయుచున్నదంతయు చూచి, ఓ మహాత్మా, మీరు చేయుచున్న వ్రతమేమి? ఈ వ్రతమును చేసిన ఏమి ఫలితములు వచ్చును? దయతో విషయమంతయు వివరముగా తెలుపండని ప్రార్థించాడు ఆయన. అయితే, ఇది సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల ఐశ్వర్యములు కలుగుతాయి. ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా ఆ కట్టెలమ్మువాడు మిగులు సంతోషించి దాహము తీసుకొని ప్రసాదమును తీసుకొని భోజనము చేసిన పిమ్మట ఇంటికి వెళ్ళిపోయాడు. కట్టెలనమ్ము అతడు సత్యనారాయణ వ్రతము చేయుటకు నిశ్చయించుకొని మరునాడు పుల్లల కావిడి భుజముపై పెట్టుకొని ఈ దినము ఈ పుల్లలో అమ్మిన ధనము తెచ్చి
వెచ్చించి సత్యనారాయణ వ్రతము చేసేదనని సంకల్పించుకొని పట్టణంలోనికి బయలుదేరాడు ఆ కట్టెల నమ్మువాడు. కట్టెల నమ్ము అతడు ఆ దినము ధనవంతులున్న వీధికి పోయి అమ్మగా కట్టెల కావడికి పూర్వ రోజుల కంటే రెట్టింపు ధనం వచ్చింది. అందులోకి అతడు మిగులు సంతోషించి అరటిపండ్లు, చక్కెర, ఆవు నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలగు తీసుకొని ఇంటికి చేరాడు ఆయన. ఆ తరువాత అతడు తన బంధుమిత్రులతో ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతము ఆచరించి ఆ వ్రత ప్రభావము వలన అతడు ధనమును, పుత్రులను, పుత్రికలను, సంతోషమును పొంది జీవితకాలమంతయు సకల సుఖములు అనుభవించి అంతమున స్వర్గలోకమును పొందాడు. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి మహత్యంలో 2వ అధ్యాయము సమాప్తము. జై శ్రీమన్నారాయణ.